సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సావైనా పుట్టుకైనా చదువుల పాస్ అయినా ఫెయిల్ అయినా లవ్లో ఓకే అయినా బ్రేకప్ అయినా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా పండగ అయినా పబ్బమైనా పెండ్లైనా పేరంటమైనా బాగా పనిచేసి యాష్టగొన్నా ఏం పని లేకుండా ఖాళీగా ఉన్నా అన్నలకు మతికొచ్చేది కుతి గుంజేది ఒక్కటే దిక్కు అదేందో మాకంటే మీకే బాగా ఎరక కానీ ఇగో ముచ్చటేందో చూసా ముంగట అన్నలు జర గుండె ధైర్యం చేసుకోర్రే. అబ్బ కొడుక రామసక్కదనాల మందు కీసలు బుల్డోజర్ చక్రాల కింద పడి పరంపరం అవుతున్నాయని అన్నల పానాలు ఎంత ఉసిపోతున్నాయో పో. అగో ఏ బ్రాండ్ కా బ్రాండ్ మందు కీసలన్నీ ఒక్కతాను ఎంత ముద్దుగా పేర్చిర్రో. చీప్ లిక్కర్ కాంచెల్లి ఇల్వగల్ల బయట దేశం సరుకు దాకా పతొక్కటి ఉన్నాయి. మందు ఎర్లై పారుతున్నది మనతన కాదుల్లో. వెనకటికెళ్లి మందు బంద్ ఉన్న గుజరాత్ రాష్ట్రంలో దొంగతనంగా మోసుకపోతుంటే పోలీసులు పట్టేసినాయి అన్ని. 313 यानी 313 केस के 1 लाख से भी ज़्यादा विदेशी दारू जो है उसकी बोतल का नाश के लिए प्रक्रिया कर रहे हैं. इसके टोटल कीमत 4 करोड़ 1,70,51 रुपये जितनी होती है. ఒక్క వడోదర జిల్లాలోనే 4 కోట్లు విలువగల లచ్చకు మీద బాటలు బలగొట్టిర్రంటే ఇక కడమ జిల్లాలు సుధా కలిపితే ఇంకెంత ఉంటుందో పో. అయితే మంద ఆసనేరాని గుజరాత్ లో ఈ నడుమనే ఓ 3 జాగాల్లో అమ్ముకుంటానికి ఛాన్స్ ఇచ్చింది సర్కారు. సందు దొరికితే మనోళ్ళు ఊకుంటారా? బయట రాష్ట్రాలకెళ్లి మోసుకుపోతుండే వరకు వాసన పట్టేసి సీజ్ చేసిర్రన్నట్టు. ఇక ఎన్నొద్దులని దాపెడతామని ఇట్లా పొతం పెట్టే కార్యం పెట్టుకోరు. కానీ గుజరాత్ లో అంటే మందు బంద్ ఉండే. అవే బాటలు పక్క రాష్ట్రాలకు సగం రేటు కమ్ముకున్న 2 కోట్ల ఆమ్దానొచ్చు, దేనికన్నా అక్కడికొచ్చు. ఉత్తపుణ్యానికి రోడ్డు పాలు చేస్తే వస్తాయి సార్లు అని ముచ్చట తెలిసిన మందు మహారాజులు అనుకొస్తున్నారు. వాజీవే మరి. కానీ మందు బంద్ ఉంటేనే గీ తీర్ల బారుతుందంటే ఇక పుసుక్కునగా రూల్ ఎత్తేస్తానా తాగుట్ల సుత గుజరాత్ ను నెంబర్ 1 చేస్తుండొచ్చు పో.